డబ్బు సంపాదించడానికి తెలివితేటలు కాదు, ప్రవర్తనే ముఖ్యం. అంటే మన బిహేవియర్. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కదూ? కాని ఈరోజు మనం చెయ్యబోయే విశ్లేషణకు ఇదే మూలం. ఈ ఒక్క ఆలోచన డబ్బు గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా ఎలా మార్చేయగలదో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ రెండు కథలు చూడండి. ఒకవైపు రోనాల్డ్ రీడ్, ఒక మామూలు జానిటర్, ఎప్పుడూ పాత బట్టలే, ఒక సెకండ్ హ్యాండ్ కారే. కానీ ఆయన 92 ఏళ్ల వయసులో చనిపోయేసరికి అతని ఆస్తెంతో తెలుసా? ఏకంగా $8 మిలియన్. మరోవైపు చూడండి, రిచర్డ్ ఫుల్డ్, హార్వర్డ్ MBA, పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ CEO, పెద్ద బంగ్లా, స్విమ్మింగ్ పూల్స్, లగ్జరీ కార్లు. మామూలు లైఫ్ కాదు. కానీ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో మొత్తం పోగొట్టుకుని దివాలా తీశాడు. ఇక్కడే అసలు పాయింట్. ఇది ఎలా సాధ్యం? ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక జానిటర్ మిలియనర్ ఎలా అయ్యాడో, ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్, అన్ని అవకాశాలున్న ఒక CEO ఎలా రోడ్డున పడ్డాడో, ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు చూడబోయే పాఠాలు. సరే, మనం మొదటి పాఠం చూద్దాం. ఫినాన్స్ ప్రపంచంలో మనం అస్సలు పట్టించుకోని రెండు శక్తులున్నాయి. అవేంటంటే లక్ అండ్ రిస్క్. అంటే అదృష్టం, నష్టం. మనం అనుకునే దానికంటే వీటి ప్రభావం చాలా చాలా ఎక్కువ. మార్గన్ హౌసెల్ చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. విజయం మనమనుకున్నంత గొప్పది కాదు, ఫెయిల్యూర్ కూడా అంత చెడ్డది కాదు. అంటే ఏంటి? మన సక్సెస్ అంతా మన గొప్పతనం వల్లే రాలేదు, అలాగే మన ఫెయిల్యూర్ అంతా మన తప్పు వల్లే జరగలేదు. కొన్నిసార్లు టైం బావుంటుంది, కొన్నిసార్లు బాగోదు, అంతే. లక్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. బిల్ గేట్స్. అవును, ఆయన చాలా బ్రిలియంట్, కాదనలేం. కానీ 1968లో అమెరికాలోనే కంప్యూటర్ ఉన్న అతి కొద్ది హైస్కూళ్లలో ఒకదాంట్లో ఆయన చదివాడు. అది మామూలు అదృష్టం కాదు. ఆయనకు దొరికిన అవకాశం ఇంకెవరికీ లేదు. మరి కెంట్ ఎవాన్స్ సంగతో? ఆయన కూడా బిల్ గేట్స్ అంతటి టాలెంటెడ్. ఇద్దరికీ ఒకే కలలు. కాని పాపం ఒక యాక్సిడెంట్లో చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, రిస్క్ని తప్పించుకోవడం కాదు పాయింట్. అది ఎలాగూ సాధ్యం కాదు. అసలు విషయం ఏంటంటే, ఎంత పెద్ద దెబ్బ తగిలినా తట్టుకుని నిలబడగలగాలి. అంటే మనం గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఎక్కువ కాలం ఎవరు ఆటలో ఉంటారో వాళ్లే చివరికి గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి, సర్వైవలే కీలకం. సరే, ఇక రెండో పాఠానికొద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. చాలామందికి ఈ రెండూ ఒకటే అనిపిస్తాయి, కాని అస్సలు కాదు. ఇవి రెండూ వేర్వేరు గేమ్స్. చూడండి, ధనవంతులవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి, ఆశావాదంతో ఉండాలి, దూసుకెళ్ళాలి. కాని ధనవంతులుగా ఉండాలంటే దానికి కావాల్సింది క్రమశిక్షణ, జాగ్రత్త, ఇంకా కొంచెం భయం కూడా. అంటే సంపాదించిందాన్ని పోగొట్టుకోకూడదనే భయం. ఈ రెండు మైండ్ సెట్సు పూర్తిగా ఆపోజిట్. అందుకే చాలామంది సంపాదించినా నిలబెట్టుకోలేరు. వారెన్ బఫెట్నే తీసుకోండి. ఆయన స్ట్రాటజీ ఏంటి? ఓవర్ నైట్లో కోట్లు సంపాదించడమా? అస్సలు కాదు. ఆయన దాదాపు 70 ఏళ్లుగా, వినడానికి బోరింగ్గా ఉన్నా సరే, ఓపికగా, క్రమశిక్షణతో ఒకే పని చేస్తూ వచ్చారు. అనవసరంగా కాంపౌండింగ్ పవర్ని డిస్టర్బ్ చెయ్యలేదు. అందుకే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కంటే లాంగ్ టర్మ్ సర్వైవలే ముఖ్యమని ఆయన లైఫే మనకు పెద్ద ఉదాహరణ. ఇక మూడవ పాఠం. ఇది సంపద గురించి మనకున్న ఆలోచనల్నే తలకిందులు చేస్తోంది. మనం సంపద అనుకునేది నిజంగా సంపదేనా, లేక అదొక భ్రమా? ఈ నంబర్ చూడండి, షాకింగ్గా ఉంది గదూ. 70% అమెరికన్లు జీతం వస్తేగాని నిలగడవని పరిస్థితిలో ఉన్నారు. ఇందులో మంచి జీతాలు సంపాదించేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకిలా? ఎందుకంటే వాళ్లు సంపాదించినదంతా ఖర్చుపెట్టేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కువ జీతం రావడం వేరు, సంపదను కూడబెట్టడం వేరు, రెండూ ఒకటి కాదు. సో వచ్చిన డబ్బుతో ఏం చేయొచ్చు? 2 దారులున్నాయి. ఒకటి, స్టేటస్ కోసం దారి. అంటే డబ్బు రాగానే ఖరీదైన కార్లు, ఫోన్లు కొని అందరికీ చూపించడం. దీనివల్ల సంపద కరిగిపోతుంది. రెండోది, వెల్త్ దారి. అంటే వచ్చిన డబ్బుని సైలెంట్గా సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం. ఇదే అసలైన సంపదను నిర్మించే మార్గం. ఈ మాటలో మొత్తం సారాంశముందే. సంపద అంటే ఆ లగ్జరీ కార్ కాదు. ఆ కారు కొనడానికి మీరు ఖర్చు పెట్టకుండా ఆదాయ చేసిన డబ్బే అసలైన సంపద. సింపుల్గా చెప్పాలంటే నిజమైన సంపద మన కంటికి కనిపించదు. మన నాలుగో పాఠం చాలామంది పడిపోయే ఒక డేంజరస్ ట్రాప్ గురించి. అదే ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఫీలింగ్. ఫైనాన్షియల్గా మనం నేర్చుకోవాల్సిన అత్యంత కష్టమైన స్కిల్ ఏంటంటే,
ఈ గోల్ పోస్టులను కదలకుండా ఆపడమే. ఈ డేటా చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ధనవంతులని ఫీల్ అవ్వాలంటే మీకు ఇంకా ఎంత డబ్బు కావాలి అని అడిగితే చాలామంది ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 2-3 రెట్లు ఎక్కువ కావాలి అంటారట. వాళ్ళ జీతం పెరిగినా ఈ సమాధానం మారదు. అంటే ఏంటి? చాలు అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు. ఆ గమ్యం మనం పరిగెత్తే కొద్దీ దూరంగా జరుగుతూనే ఉంటుంది. ఇదో విచిత్రమైన సైకలాజికల్ ట్రాప్. అందరూ మనల్ని మెచ్చుకోవాలని మనం ఖరీదైన వస్తువులు కొంటాం. కానీ ఆలోచించండి, రోడ్డు మీద ఒక ఫెరారీ కారు వెళ్తుంటే మనమేమనుకుంటాం? వావ్, ఆ డ్రైవర్ ఎంత గొప్పవాడో అని అనుకోం. బదులుగా, అబ్బా, ఆ కారు నా దగ్గరుంటే అందరూ నన్ను చూసి వావ్ అనుకుంటారు అని ఊహించుకుంటాం. చూసారా పారాడాక్స్? ఎదుటివాడి వస్తువుని చూసి వాడిని కాదు, మనల్ని మనం ఊహించుకుంటున్నాం. ఇక చివరి, అన్నిటికంటే ముఖ్యమైన పాఠం. సంపద యొక్క అసలు ఉద్దేశమేంటి? డబ్బుతో మనం నిజంగా కొనగలిగేదేంటి? నిజమైన సంపద అంటే ఏంటో తెలుసా? మీకు నచ్చిన పని, నచ్చినప్పుడు, నచ్చిన వాళ్లతో, నచ్చినంత కాలం చేయగలగడమే. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు, ఇది ఫ్రీడమ్ గురించి, మన జీవితం మన కంట్రోల్లో ఉండటం గురించి. అదే అసలైన సంపద. సో ఫైనల్ టేకవే ఏంటి? అసలైన గొప్పతనం, అసలైన ఫ్లెక్స్, లగ్జరీ కార్లు, బంగ్లాలు కాదు. మన సమయం మన చేతుల్లో ఉండటమే. ఆ స్వేచ్ఛే నిజమైన స్టేటస్ సింబల్. సరే, ఒక్కసారి మనం నేర్చుకున్న 5 విషయాలను చకచక గుర్తు చేసుకుందాం. 1. లక్ అండ్ రిస్క్ అనేవి నిజం. 2. డబ్బు సంపాదించడం, నిలబెట్టుకోవడం వేరువేరు స్కిల్స్. 3. నిజమైన సంపద సైలెంట్గా ఉంటుంది. 4. చాలు అనే గీతను మనమే గీసుకోవాలి. 5. డబ్బుతో కొనే అత్యంత విలువైనది సమయం. మరి ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఎక్కువ ఆదాయం సంపాదించే పనిలో ఉన్నామా? లేక ఒక గొప్ప జీవితాన్ని నిర్మించుకునే పనిలో ఉన్నామా? ఎందుకంటే డబ్బు ఆటలో గెలవడమంటే అందరికంటే ఎక్కువ సంపాదించడం కాదు. మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన జీవితాన్ని జీవించగలగడమే అసలైన గెలుపు. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.